ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ములుగు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తరపున గెలిచిన కౌన్సిలర్లు చైర్మన్ గా ఎన్నికైన చింతనిప్పల చంద్రకళ్లను ఆమె సన్మానించారు. అవకాశాలు రానివారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో అందరికీ అవకాశాలు వస్తాయని హామీ ఇచ్చారు. కమిట్మెంట్తో పనిచేసిన వారికి ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. పార్టీలో వెన్నుపోటు రాజకీయాలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు సీతక్క. పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు, నాయకులకు పేరు పేరున హృదయపూర్వక తల వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అది కమిట్మెంట్ అంటే. ఇలా పెళ్లి అయితేనేమో నీ ఇంట్లో కార్యక్రమం అయితేనేమో నిన్ను పిలిచి బొట్టు పెడతారు, కానీ ఇంట్లో కార్యక్రమమే. కానీ ఇది మన ఇంటి వేరే ముచ్చటయ్యి వాళ్ళు పిలవలే కాబట్టి నేను ఎట్లా చొచ్చుకొని పోవాలనేది కాదు. ఇదంతా ఇంటి కార్యక్రమమే. కాబట్టి అందరం ఎవరికి వాళ్ళు తోచిన పద్ధతులు వచ్చి పని చేయడం అనేది చాలా గొప్పతనం. ఇందులో కూడా వాస్తవానికి కొన్ని విచిత్రాలు జరిగినాయి. ఒక క్యాండిడేట్ పెట్టినప్పుడు అంతిమంగా బీఫామ్ ఇచ్చినాం, గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా నచ్చినా నచ్చకున్నా మన పార్టీ బీఫామ్, ఒకవేళ మనకు ఏమైనా పంచాయతీలు ఉంటే ఆడ ఉంటాయి లోకల్ గా, లీడర్ల విషయం అంటున్నాం, పని చేయాలి, గెలిపించుకు రావాలి. అట్లా గెలిపించినటువంటి వాళ్ళు రేపు ఏదైనా అడగడానికి హక్కు ఉంటుంది. ఇక్కడ రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా వస్తాయి, ఎప్పుడైనా రావచ్చు తొందరలోనే. అందుకనే కర్తవ్యానికి కూడా మిమ్మల్ని పిలవడం జరిగింది. కాబట్టి మనం ఆశిస్తాం, మనకు రాలేదు. రాకపోయినప్పుడు ఎవరికైతే మన పార్టీలో క్యాండిడేట్కి ఇస్తామో వాళ్ళని గెలిపించుకొచ్చి, నాకు అన్యాయం జరిగినా ఇవో నేను గెలిపించుకొని వచ్చిన నా పరిస్థితి ఏంది అనేటువంటి హక్కు మీకు ఉంటుంది. కానీ వెనుక ఉండి ఎన్నుపోటు పొడిచి తర్వాత వచ్చి నాకు ఇది అది అంటే అది తెలిసిపోతుంది కదా, తెలియకుంటే ఎట్లుంటది. అవగాహన ఉన్న వ్యక్తి, టౌన్ మీద పట్టున్న వ్యక్తి, రాజకీయంలో అవగాహన ఉన్న వ్యక్తి రేపు టౌన్ కూడా మెయింటైన్ చేయగలుగుతాడనే ఉద్దేశంతో ఆయనకు అవకాశం ఇచ్చినాం. కుమారన్న మా ఫ్యామిలీనే, మనందరికీ దగ్గర, నాకు కూడా ఫ్యామిలీ. కానీ ఇది ఫ్యామిలీ లాగుంటే వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నారు. మరి ఇప్పటికే ములుగు టౌన్ లో గతంలో చాలా మరి చేసినటువంటి ఒకరిద్దరు నాయకులు సరిగా పట్టించుకోక అది కూడా మనం ఎదురీదవలసి వచ్చింది. అవన్నీ కూడా సరిదిద్దుకోవాలి. చూడమ్మా